ఇక అప్పుడే కావ్య సంబరంగా అమ్మయ్య అన్నయ్య కూడా వచ్చేసాడంటే అందరం కలిసి ఉండొచ్చు అంటుంది. మీ అన్నయ్య ఇక్కడికి వచ్చి ఉండిపోవడానికి కాదు కావ్య, మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోవడానికి. అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు జగదీష్. నీకు ఈ ఇంట్లో అడుగు పెట్టే అవసరం లేకపోయినా కానీ మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి సిగ్గు లేకుండా లోపలికి రావచ్చు అని అంటుంది. అందుకుంటుంది స్వప్న వెంటనే అందుకుంటుంది. ఆయన రేవతి గారిని పెళ్లి చేసుకొని ఇంట్లో అల్లుడిగా అర్హత పొందాడు. కానీ ఇక్కడ చాలామంది ఏ అర్హత లేకుండా ఇంటి మనిషిని చెప్పుకుంటూ తిరుగుతున్నారు అని చురుకలు వేస్తుంది. కరెక్ట్గా చెప్పావు అని రుద్రవేణి నోరు మూయిస్తుంది ఇందిరాదేవి. వెంటనే అబ్బాయిని పిలవడం అపర్ణ అని సుభాష్ అని అపర్ణలకు చెప్తుంది. మాట ఇచ్చిన రాజ్ నాకు ఏ కష్టం వచ్చినా నీకే చెప్పుకునేవాడిని, కానీ ఈసారి చెప్పలేను. ఒకవైపు భయంగా ఉన్న మరోవైపు ప్రేమగా. నీ ప్రేమ నాకు ధైర్యాన్ని ఇస్తుంది. పోరాడతాను, చివరి క్షణం వరకు పోరాడతాను. ఆ విధి రాతను ఎదిరించి ప్రయత్నంలో నా ప్రాణం పోతున్నా సరే నా బిడ్డను నీ చేతుల్లో పెట్టి అయినా సరే చివరి శ్వాస వదులుతాను. మాటిస్తున్నాను కళావతి నీకు అని చెప్తాడు. నీకు మన బిడ్డకు ఎలాంటి ప్రమాదం రానివ్వను అని కావ్య చేతిలో చేయివేసి మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే కావ్య నిద్రలో రాజ్ చేయి పట్టుకుంది. దాంతో రాజ్ ఆగుతాడు, వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడే కావ్య నిద్రలో ఇలా అంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు చూడు, ఏదో ఒకటి గొడవ వల్ల నాకు దూరంగా వెళ్ళిపోతారు. ఇక మీదట వెళ్ళిపోకండి అని అంటుంది. మన బిడ్డ పుట్టే వరకు మీరు నాతో ఇలానే దగ్గరగా ఉండాలి అని అంటుంది. దాంతో రాజ్కి మరింత బాధ వేస్తుంది. ప్రేమగా కావ్య ముఖాన్ని చూస్తూ తన వైపే ప్రేమగా చూస్తాడు. కళావతి, ఎప్పటికీ నేను నీ పక్కనే ఉంటాను అని అంటాడు. నువ్వు ధైర్యంగా పడుకో అని చెప్తాడు. మరోనాడు ఉదయాన్నే రాహుల్ రుద్రని నిద్ర మంతులోనే రక్తాలు కాఫీ అని అరుస్తుంటే రేవతి రాజ్ మెల్లిగా రెడీ అయి కిందికి దిగుతారు. అప్పుడే రెడీ అయ్యారేంటి రేవతి అని అంటారు. వాణ్ణి ఆయన్ని కాసేపు పడుకోనివ్వచ్చు కదా అని అంటారు. ఇందిరాదేవి అంటుండగానే గేటు దగ్గర నుంచి మెల్లిగా జగదీష్ లోపలికి రావడం కనిపిస్తుంది. అతన్ని చూసిన కావ్య, అదిగో అన్నయ్య గారు వచ్చారు అని అంటుంది. అంతా నవ్వుతూనే ఆహ్వానప్రదంగా ఆహ్వానిస్తారు. దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రయత్నంగానే ఆగిపోతారు. అదేంటబ్బాయి అక్కడే ఆగిపోయావు, లోపలికి రా అని అంటుంది ఇందిర.
డ్రైవర్గా పనిచేశాడు కదా, ఇప్పుడు అల్లుడిగా అడుగు పెట్టాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. మెల్లగా అంటూ చురుకలు వేయడం మొదలు పెడుతుంది.